ఫ్రెండ్స్, ఏస్ టు కింగ్ అనేటువంటిది నంబర్ 1 ఇండియన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్. సో, దీని యొక్క రిజిస్ట్రేషన్ లింక్ అనేటువంటిది టెలిగ్రామ్ ఛానెల్ ఇవ్వడం జరిగింది. సో, డిస్క్రిప్షన్‌లో కూడా నేను ఆ రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కూడా నేను ఇస్తాను. మీరు దాంట్లోకి వెళ్లి మీరు అక్కడ రిజిస్టర్ అయిపోవచ్చు. సో, ప్రస్తుతం అయితే ఏస్ టు కింగ్‌లో మనం రిజిస్టర్ అయిన తర్వాత సో, ఏ విధంగా మనం డిపాజిట్ చేసుకోవాలి. సో, ఇదంతా కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ మీకు పైన లెఫ్ట్ సైడ్‌లో డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది. సో, డిపాజిట్‌కి వెళ్తాము. ఇక్కడ డిపాజిట్‌కి వెళ్ళిన తర్వాత మీరు చూడండి అక్కడ డిపాజిట్ అమౌంట్ ఉంది. సో, నేనైతే 3000 రూపీస్ డిపాజిట్ చేస్తా ఉన్నాను. సో, అది కూడా మీరు చూడండి ఇక్కడ కిందన సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. ఆ యొక్క సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేస్తే ఈ విధంగా మనకు యూపీఐ ఐడీ చూపిస్తుంది. ఆ యూపీఐ ఐడీని మనం కాపీ చేసుకొని మనం పేమెంట్ చేసేయవచ్చు. సో, దాని తర్వాత నేనైతే నా యొక్క ఫోన్‌పేకి వెళ్ళిపోతా ఉన్నాను. సో, ఫోన్‌పేలో మనం ఆ యొక్క యూపీఐ ఐడీని అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఆహ్, చూడండి ఇక్కడ టు బ్యాంక్ ఆర్ యూపీఐ ఐడీ అని ఉంది కదా! సో, అక్కడ వెళ్తాము. అక్కడ మనము ఆ యొక్క యూపీఐ ఐడీ ఏదైతే ఇచ్చారో ఆ యూపీఐ ఐడీని కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాము. సో, పేస్ట్ చేసిన తర్వాత మనము ఆ యూపీఐ ఐడీకి మనం అమౌంట్ అయితే మనం పే చేస్తా ఉన్నాం. సో, పే చేసిన తర్వాత మనం హిస్టరీలో దాని యొక్క యూటీఆర్ నెంబర్ ఉంటుంది. చూడండి ఇక్కడ పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, అక్కడ యూటీఆర్ నెంబర్ ఆల్రెడీ మన కిందన ఉంది పేమెంట్ కింద. ఆ యూటీఆర్ నెంబర్‌ని మనం కాపీ చేసుకొని సో, ఇక్కడ మనం దాన్ని పేస్ట్ చేస్తాం. సో, ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌లో ఆ యొక్క 3000 రూపీస్ అనేటువంటి డిపాజిట్ అయిపోతుంది.